పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు మరో భారీ ఉద్యమానికి రెడీ అవుతున్నారు. గతంలో రొయ్యల మేత ధరలు పెంచి ఆ తర్వాత రొయ్యల ధరలను తగ్గించి వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేసేశారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల జోక్యంతో ఆ గొడవ సద్దుమరిగిందనుకునే లోపే ఇప్పుడు రొయ్యల మందుల ధరలను పెద్ద ఎత్తున పెంచేందుకు వ్యాపారులు సిద్ధమవడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇవాళ జరిగే కీలక సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆక్వా ఉత్పత్తులకు స్థానికంగా డిమాండ్ పెంచి రైతులను ఆదుకునేందుకు జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించడం, నాణ్యమైన సీడ్ ఇవ్వకపోవడం లాంటి సమస్యలను అధిగమించేందుకు ఏ నూతన మార్గాలను ఎంచుకుంటున్నట్లు ఆ సంఘం నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగానే జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభం రోజున ప్రజలు అవగాహన కల్పించేందుకు భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ప్రోటీన్ల కోసం 1 కిలో రొయ్యలు, 1 కిలో చేపలు కొనుగోలు చేసేలా చైతన్యపరుస్తున్నారు. అలాగే స్థానికంగా రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు జూన్ 8న పేద ప్రజలందరికీ రొయ్య, చేపలతో కూడిన ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆక్వా రైతు సంఘ రాష్ట్ర కన్వీనర్ గాంధీ భగవాన్ రాజు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల కీలక సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, ఆక్వా రైతులకు సంబంధించి మరో భారీ ఉద్యమానికి అయితే కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫీడ్ రేట్లు పెంచిన సమయంలోనే ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ సమయంలోనే ప్రభుత్వం స్పందించి అటు ఫీడ్ కంపెనీల యాజమాన్యానికి లేఖల ద్వారా సమాచారం ఇచ్చి ఆ ధరలు పెంచకుండా నిలుపుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత అటు ఫీడ్ కంపెనీలు, అలాగే ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత అందరూ కూడా మొత్తం సిండికేట్ గా మారి వెంటనే రొయ్యల ధరలను తగ్గించి కిలోకి దాదాపు 50 రూపాయలు తగ్గించిన సందర్భం అన్ని కౌంట్లలో ఉన్న పరిస్థితుల్లో రైతులంతా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సందర్భం అయితే కూడా ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. అటు ఫీడ్ కంపెనీల యాజమాన్యాలతోనూ వాళ్ళ ఎక్స్పోర్టర్స్ తోనూ కూడా ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లు సమావేశమయ్యి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా అటు ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా దిగిరాని పరిస్థితి, ప్రస్తుతం రేట్ అయితే కూడా తగ్గే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యంగా ఆక్వా రైతులకు సంబంధించి కూడా ఏదైతే మెడిసిన్స్ వాడతారో, చెరువులకు సంబంధించి ఆక్వా డిసీజ్ రాకోకుండా మెడిసిన్స్ వాడతారో ఆ మందుల రేట్లను పెంచేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ఇప్పుడు సిద్ధమవుతున్నట్లు అటు ఆక్వా రైతు సంఘం నేతలు అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ విధానం ఇటువంటి అంటే రైతులను, ఆక్వా రైతుల్ని నిలువు దోపిడీ చేసేటువంటి ఇటువంటి విధానాలను విడనాడకపోతే పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా అటు క్షీర రామ ఆక్వా రైతుల సంఘం అయితే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భం అయితే కూడా ఉంది. నిన్న పాలకొల్లులో పెద్ద ఎత్తున సమావేశమైన రైతులంతా కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరో సమావేశం కూడా నిర్వహించి ఈ రోజు లేదా రేపు సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మరోవైపు ఆక్వా ఉత్పత్తులను లోకల్ గా ఎక్కువగా అందరూ వినియోగించుకునే విధంగా, అందరూ తినే విధంగా కూడా దాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు మృగశిర కార్తె ప్రారంభమయ్యేటువంటి జూన్ 8వ తేదీన అటు పాలకొల్లు, నరసాపురం, అలాగే ఆచంట నియోజకవర్గాల్లోనే ఉన్నటువంటి ప్రజలు అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి 1 కిలో చేప, 1 కిలో రొయ్య వినియోగించే విధంగా కూడా అందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయం కల్పించే విధంగా ఆ రోజు మృగశిర కార్తె రోజున రొయ్యలు, చేపలతో కలిసినటువంటి భోజనాన్ని అందించే విధంగా కూడా అటు ఆక్వా రైతుల సంఘం అయితే కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంటే ముఖ్యంగా ప్రజల్లో ఆక్వాకు సంబంధించి కూడా ఎక్స్పోర్టర్స్ వలన అనేక నష్టాలు ఎదురవుతున్నాయి. అదే లోకల్ లో మార్కెట్ కొంత తక్కువ ధరకి ఇచ్చిన లోకల్ మార్కెట్ లో ఈ అమ్ముడైతే అటు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు కూడా ప్రోటీన్స్ కూడా అంటే బలమైన ఆహారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులు పండించేటువంటి పంటకు కూడా సార్థకత ఏర్పడుతుందని చెప్పి కూడా ఆక్వా రైతుల సంఘం అయితే కూడా నిర్ణయించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కూడా వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇదే సందర్భంలో ముఖ్యంగా అంటే ఆక్వా సంబంధించి పంటకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక 3 నెలలు అంటే గ్యాప్ వచ్చే విధంగా, అంటే మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా ప్రతి ఒక్కరూ రైతు కూడా చర్యలు తీసుకున్న సందర్భం అయితే ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. అలా జరిగితే కొంత ఆక్వా ఉత్పత్తులు డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇదే సందర్భంలో అంటే ప్రతి మొత్తం ఎక్కడైతే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారో దాన్ని సగానికి తగ్గించి 60,000 కౌంటుకు మాత్రమే అటు ఆక్వా సాగు చేస్తే అటు రైతుకి నష్టం లేకుండా ఎటువంటి మందులు గాని
ఫీడ్ గాని వాడకుండానే సాధారణంగా సహజంగా పెరిగే కల్చర్ ఆక్వా కల్చర్ చేస్తే అటు రైతులకు ఇబ్బంది ఉండదు, అలాగే రైతులకు నష్టం ఉండదు. ఈ నేపథ్యంలో అప్పుడు ఇది సిండికేట్లుగా ఏర్పడేటువంటి ఎక్స్పోర్టర్స్ గాని, రైతులకు గాని, అలాగే ఫీడ్ కంపెనీలకు సంబంధించి వాళ్ళకి గాని, అటు రైతు ఎవరైతే రైతు సంఘం నేతలు ఎవరైతే కొంచెం డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లకు అనుగుణంగా ఇటువంటి చర్యలు చేపడితే ఉంటుంది, రైతులకు బాగుంటుంది అనేది కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఫీడ్ కంపెనీలు, సీడ్ కంపెనీలు, అలాగే ఎక్స్పోర్టర్స్ వీళ్ళ సిండికేట్ ని దెబ్బతీసే విధంగా కూడా రైతులు వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేది త్వరలోనే, అంటే ఈ రోజు లేదా రేపు సమావేశమై రైతులంతా కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము. ముఖ్యంగా జూన్ 8 అంటే వచ్చే నెల 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఈ చేపలు, రొయ్యల ఆహార ఉత్పత్తులు, ఆహార పదార్థాలపైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు పెద్ద ఎత్తున ఇలా రైతు సంఘం నేతలంతా కూడా వస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.